ఎన్ని రోజులు ఈ ఫైట్ ని మీరు ముందుకు తీసుకెళ్తారు? హౌ మెనీ డేస్? ఇది మాకు న్యాయం జరిగే వరకు మేము ఇంకా పోరాటిస్తానే ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తుంటే ఎలాగా ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు. ఎంత లాఠీ చార్జీలు చేసినా ఏం చేసినా మీరు చూసారు. అక్కడ లాఠీ చార్జ్ చేస్తే ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం అయితే ఆగేది కాదు. ఎందుకంటే ఇది ల్యాండ్ ఒక్కటే కాదు, ల్యాండ్ ఇష్యూతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ఇక్కడే ఉండిపోరు. ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరికి ఆ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళ పేర్ల మీద అది రిజిస్ట్రేషన్ చేయరు. కానీ వీళ్ళకి ఎందుకు ఇంత ఆవేదన ఉందంటే అక్కడ పచ్చని చెట్లు, అంత గ్రీనరీ మా అందరికి తెలుసు. మేము ఇక్కడ మేము ఎంత పరిరక్షిస్తామంటే ఒక పాములు కానీ ఏమన్నా మా హాస్టల్లోకి వస్తే అవి మా యూనివర్సిటీ వాళ్ళు వాటిని చంపకుండా అవి తీసుకెళ్లి మళ్ళీ ఆ ఫారెస్ట్ ఏరియాలోనే వదిలేస్తారు. ఇది ఈ భూమి యూనివర్సిటీ లోపల ఉండడం వల్లే అంత పరిరక్షణ జరిగి అంత ఆక్సిజన్ రిజర్వాయర్ లా తయారయ్యి ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తానికి అంత బ్లెస్సింగ్ లా ఉంది. ఇక్కడ అట్లీస్ట్ 3 to 4 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది. మీరు అటు నుంచి ఇటు వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఐటీ పార్క్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ అని చెప్పి ఐటీ పార్క్స్ వస్తే ఇంకా కాలుష్యం పెరిగి ఇప్పుడు ఏసీల్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. మరి లేని ప్రజలు ఏంటి పరిస్థితి? స్లమ్ లో ఉన్న వాళ్ళు పక్కన మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడ పనులు చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు ఎండాకాలం వస్తే నీళ్లున్న పరిస్థితి లేదు, ట్యాంకర్లు ఎక్కడి నుంచో తీసుకురావాల్సి వస్తుంది, గ్రౌండ్ వాటర్ అంతా డిప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించకుండా గవర్నమెంట్ విద్య అని చెప్పి అందరినీ భ్రమ పెడుతూ ఇక్కడ వన్యప్రాణులు లేవని భ్రమ పెడుతూ ఇలా ఏమి జింకలు లేవు ఏమి లేవు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే చెప్తున్నారు కదా. అది మీరు ఇక్కడ ఉన్నారు కదా మీరు. సో మరి జింకల్ని వీడియోలు కూడా తీసాం. మీరు వస్తే మీరు లోపలికి వెళ్తే మీరే చూడొచ్చు. ఆయనకు కూడా తెలుసు, కానీ ఆయన పచ్చి అబద్ధం ఆడుతున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అసెంబ్లీలో అది చెప్పడం చాలా అవమానకరం. అది ఆయన గుంట నక్కలు అన్నారేమో కానీ ఆ తర్వాత ఆయన గుంట ఆయనే తవ్వుకున్నట్టు అవుతుంది. సో మీరు అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ 400 ఎకరాలు అది సేకరించడానికి మొత్తం జేసీబీలు పెట్టి క్లీన్ చేస్తున్నట్టున్నారు కదా. మొత్తం క్లీన్ చేసేసారు, ఆల్మోస్ట్ చేసేసారు. ఇంకా కొంచెం మిగిలింది. దానికోసం కూడా మేము ఇవాళ టీచర్స్ కూడా ఇదంతా హాలిడేస్ టైంలో జరిగింది. ఇప్పుడు టీచర్స్ అందరూ కలిసి ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అందరూ కలిసి వెళ్ళి అక్కడ అడ్డుకోవడం కూడా కాదు, బయలుదేరారు అంతే. మీరు ఇప్పుడు చూసి అంత పోలీస్ వచ్చి ఫ్యాకల్టీ అని కూడా చూడకుండా చాలా బెదిరింపు చర్యలు చేసి స్టూడెంట్స్ అయితే లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు, అలా తరిమి కొట్టేశారు. అక్కడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చాలా ఫాస్ట్ గా రాత్రి పగళ్ళు అన్ని 50 జేసీబీలు ఒకేసారి వచ్చి మొత్తం చెట్లన్నీ నేలమట్టం చేసే పరిస్థితి జరుగుతుంది. సో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మీ టోటల్ ఫ్యాకల్టీ అంతా మీకు సపోర్ట్ గా మద్దతుగా నిలబడుతున్నారు. మాకు అందరూ చాలా ఎక్కువ మద్దతుగా వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు లీగల్ గా కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతో పాటే ఉన్నారు. మాతో పాటు వచ్చి వాళ్ళు అంతటి వాళ్ళే మొత్తం ఫ్యాకల్టీ అందరూ కలిసి మార్చ్ చేస్తూ అటు ఆ జేసీబీల దగ్గర స్టూడెంట్స్ అయితే కొడుతున్నారు. సరే మేము ఒక అధ్యాపకులు మా మాటైనా వింటారన్న దీంతో పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళని పోలీసులు ఫ్యాకల్టీ అని కూడా చూడకుండా వాళ్ళని తీవ్రంగా అవమానపరిచి బెదిరింపు చర్యలు చేసి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జీలు, మళ్ళీ ప్రొఫెసర్ల మీద తోపులాట జరిగిన పరిస్థితి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ భూమా, హెచ్సియు భూమా అనే ఒక 2 రకాల ఒక ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ భూమి అయితే మేము అమ్మేసుకోవచ్చు అనే ఒక నెరేటివ్ ని బిల్డ్ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? అది ఏ భూమి అయినా సరే పోనీ, అది మనం ల్యాండ్ ఇష్యూ పక్కన పెడదాం. ఎవరి భూమి అనేది అది అందరికీ తెలిసిందే. లీగల్ గా గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ వచ్చింది. ఇది చాలా ప్రఖ్యాత గల యూనివర్సిటీ. అది ఆ విషయం సంగతి పక్కన పెడితే ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం దేనికోసమైనా చేయాలనుకుంటే చాలా బంజరు భూములు ఉన్నాయి, బయట ఎక్కడో ఉన్నాయి. కానీ అవన్నిటిని వదిలేసి ఈ 400 ఎకరాలు ఎందుకు చూస్తుందంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది. ఇక్కడ ఆ వన్య ప్రాణులు వచ్చి వీళ్ళకి ఓట్లు వేయవు కదా, వాటిని చంపేస్తే అడిగే వాళ్ళు లేరు కదా. అదే వేరే భూముల మీదకి వెళ్ళి మొత్తం నేలమట్టం చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ దీని మీద స్పందించి వాళ్ళకి ఓట్లు లేరు. రేపు ఇక్కడ ఏమున్నాయి, వన్య ప్రాణులు వచ్చి వీళ్ళకి ఓట్లు లేరు. అందుకే దీన్ని చాలా ఎవరికి కనిపించిన భూమి అది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా మంది వేరే స్టేట్ల నుంచి వచ్చి ఉంటారు. సో వాళ్ళకి అది నష్టం ఏం జరగదు, వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఏమీ ఇది అవ్వదు. కానీ వాళ్ళకి అవ్వని విషయం ఏంటంటే ఈ విషయం ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మొత్తం స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇంత పోలీసులు వచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జీలు చేస్తే ఎవరు కదలకుండా ఉండరు బయట. ఇప్పుడు ఇది ఇంత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అది నష్టమే జరుగుతుంది. ఇప్పుడు చెట్లు వాళ్ళు కొట్టేయచ్చు, కానీ ఈ పర్యవసానాలు వాళ్ళు వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా చూస్తారు.